అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే పెద్దలందరూ కూడా చెప్పినట్టు ఒకే ఒక అంశాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇవాళ 2014 నుంచి 19 దాకా బీసీలని మీరు గౌరవించారని చెప్పి కేఈ కృష్ణమూర్తి గారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. ఇప్పుడు మీరు 2.0లో ఎందుకు మీరు ఇవ్వలేదు, బీసీలను ఎందుకు గౌరవించలేదు, బీసీలకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి మేమెవరూ సరిపోమా, బీసీ లోకం సరిపోరా అనేది ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయలేదు ఒకసారి రాష్ట్ర ప్రజల్ని గమనించమని, వీళ్ళ కపటి బుద్ధి ఏ రకంగా ఉందనేది తెలుసుకోవాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాము. ఇక్కడే సాక్షాత్తు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు కూడా ఉన్నారు. వారు కూడా ఉప ముఖ్యమంత్రి కిందన పనిచేసిన వ్యక్తే. మరి ఎందుకు ఈ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అటు జనసేన పార్టీ గాని, ఇటు బీజేపీ గాని, ఇటు తెలుగుదేశం గాని 3 పార్టీలు కలిపి బీసీ లోకాన్ని విస్మరించారనే వాస్తవాన్ని గుర్తుకు చేస్తా ఉన్నాం. రెండో అంశము, గతంలో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళినప్పుడు అప్పుడు ఏదైతే వీళ్లే తెలుగుదేశం పార్టీ ఏజెంట్లను పెట్టి కోర్టులను ఆశ్రయించి బీసీలకి స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్ రానివ్వకుండా అడ్డుకున్న వ్యక్తులు ఇదే తెలుగుదేశం పార్టీ. అప్పుడున్న పరిస్థితుల్లో 24% రిజర్వేషన్ తో పాటు అప్పుడు జగనన్న ఆలోచన చేసింది ఏంటి, సుమారుగా 50% స్వచ్ఛందంగానే బీసీ లోకానికి ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతో అటు మీరు ఏ రకంగా చూసుకున్నా స్థానిక సంస్థలు గాని లేకపోతే కార్పొరేషన్లు గాని అన్ని రకాలుగా గాని బీసీ లోకానికి ఇచ్చిన సందర్భం. మరి వాళ్ళు నేను ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, మీరు రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు 34% రిజర్వేషన్ ని తీసుకుని వచ్చి మరి బీసీ లోకానికి మీరు చేయూతనిస్తారా, లేకపోతే 24%తోనే కంటిన్యూ చేస్తారా? ఆ రోజు మీరు గగ్గోలు పెట్టారు. ఇవాళ మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం, 34% రిజర్వేషన్ తో రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ప్రభుత్వం చిత్తశుద్ధితో చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంకొక అంశము పెద్దలు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు కూడా చెప్పారు, ఫీజు రియంబర్స్మెంట్ అంశం. ఇవాళ బడుగు బలహీన వర్గాలు, పేద విద్యార్థులు ఎంత ఇబ్బందులు పడుతున్నారండి. తల్లిదండ్రులకి అప్పులు చేసి వాళ్ళ కాలేజీల్లో గాని లేకపోతే ఫీజులు కట్టి టీసీలు తీసుకునే పరిస్థితులు, మరి చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. మీరు ఇచ్చిన హామీలు ఏదైతే 50 సంవత్సరాలు దాటిన బీసీ మహిళలకి పెన్షన్ ఇస్తానని చెప్పారు, మరి ఎక్కడికి వెళ్ళిపోయింది ఈ హామీలన్నీ కూడా? ఈ హామీలన్నీ కూడా తొంగలోకి తొక్కి పూర్తి స్థాయిగా అన్యాయం చేస్తా ఉన్నారు. గతంలో 2019 నుంచి 24 దాకా ఒక్కసారి ప్రజలను కూడా గుర్తుకు చేసుకోమని కోరుతా ఉన్నాం. ఏ స్థాయిలో ప్రజలకు అందరికీ కూడా సంక్షేమ పథకాలు అందినాయి. ఈ 2 సంవత్సరాల కాలంలో ఏ రకంగా ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు. కాల్ మనీ కేసులు పెరిగిపోయినాయి, బీసీల పైన బడుగు బలహీన వర్గాల పైన దాడులు పెరిగిపోయినాయి. సాక్షాత్తు ఈ మహానగరంలోనే పోలీసుల చేత కుట్రతో ఒక యువకుడు హత్యను కూడా మనం చూడడం జరిగింది. ఈ రకమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనబడతా ఉంది. సాక్షాత్తు రాజమహేంద్రవరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడి పైన పీడీ యాక్ట్ పెట్టి అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేసిన పరిస్థితులు. రౌడీ షీటర్లు వీళ్లే తీస్తారు. హైకోర్టుకు వెళ్లి మేము అక్కడి నుంచి ఇంట్రిమ్ ఆర్డర్ తెచ్చుకున్నాం. ఇంట్రిమ్ ఆర్డర్ తెచ్చుకున్న 2 నెలలు కాలేదు, వెంటనే తీసుకెళ్లి మళ్ళీ పీడీ యాక్ట్ పెట్టి అరెస్ట్ చేసే పరిస్థితులు. ఇవాళ అడుగుతా ఉన్న పోలీసులను ఉపయోగం పెట్టి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నోరులు నొక్కే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమం లాగా ఉవ్వెత్తిన ముందుకు వెళ్లడం జరుగుతా ఉంది. రేపు ఖచ్చితంగా విజయవాడలో మరి బీసీసీఎల్ అధ్యక్షతన ఇవాళ విజయవాడలో పెద్ద ఎత్తున ఒక మీటింగ్ జరగబోతా ఉంది. ఆ రోజున మొత్తం అన్ని కూడా జగనన్న హయాంలో ఏ రకంగా కార్యక్రమాలు జరిగినాయి, చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా వెన్నుపోటు పడిచారు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రజల ముందుకు పెడతాము. వాస్తవాలు ప్రజలు గ్రహిస్తారు, ఖచ్చితంగా ప్రజలు ఆలోచన చేస్తారు. రేపు జగనన్న వస్తేనే బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరుగుతుందనేది ఖచ్చితంగా ప్రజలకి తెలిసేలాగా, ప్రజలకి గుర్తుకు చేసేలాగా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తాము. ఖచ్చితంగా ఇక్కడ జోగి రమేష్ గారు కూడా ఉన్నారు. వారు సారథ్యంలో ఇక్కడ విజయవాడలో జరుగుతుందనేది ఒక పూర్తి స్థాయిగా
ఇక్కడ ఆలోచనకు రావడం కూడా జరిగింది. అదేవిధంగా మాజీ మంత్రివర్యులు వేణు గారు, మా బీసీసీఎల్ అధ్యక్షుడు రమేష్ యాదవ్ గారు, మేమందరం కూడా, ఇంకా పెద్దలందరూ కూడా కూర్చున్నారు. ఖచ్చితంగా జగనన్న వస్తేనే బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరుగుతుందనే ఒక నినాదంతో ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా.